రికార్డింగ్ ఆన్ చేస్తున్నాను. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున ప్రైజ్ లార్డ్. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. గత కాలం అంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరుచుకున్న దేవుడు ఆయన రెక్కలిలో మనందరినీ కాపాడిన మన దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ ఆన్లైన్ ప్రేయర్ లో అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి మహిమ. అందరికీ ప్రైజ్ లార్డ్. మనం స్టార్ట్ చేసుకుందాం. జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అవుతుంటారు. వాక్యానికి సమయం సరిపోదు కాబట్టి మనం తొందరగా స్టార్ట్ చేసుకుందాం. నేను ప్రేయర్ చేస్తాను, స్వప్న సిస్టర్ గారు పాట పాడతారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడైన గొప్ప దేవానికి వందనాలేసయ్యా. నీ ఘనమైన నామానికి కొట్ట నమస్కారాలు తండ్రి. నా తండ్రి, మొదటిగా మా తప్పులు పాపాలు క్షమించునైనా, అతిక్రమ దోషాలు క్షమించు తండ్రి. మాకు నీ కడ్డుబండకున్న ప్రతి దోషాన్ని నీ పాదాల చింత ఒప్పుకుంటున్నాం తండ్రి. క్షమించండి తండ్రి. ఈ ఆన్లైన్ ప్రేరణ దేవా అటెండ్ అవడానికి మీరు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలేసయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు తండ్రి. రావాల్సిన బిడ్డలు కూడా తండ్రి త్వరగా జైనకు సహాయం చేయండి. వారికి అడ్డులు ఆటంకాలు ఇరుకులు ఇబ్బందులు కొట్టివేయండి నా ప్రభా. నీకు వందనాలేసయ్యా. నా తండ్రి పాట పాడ బిడ్డకు చక్కని స్వరాన్ని దయచేయండి. నేను ఆ పాట ద్వారా నామానికి మహిమ తెచ్చుకున్నా ప్రభా. వాక్యం అయితే నేను దాసుని శిలువ చాటున మరుగు చేసిన ప్రభా. అయా బ్రదర్ నోరుని బూరగా వాడుకోండి. అయా బ్రదర్ ప్రభా, నీ దాసుని ద్వారా నాతో మాతో సుట్టిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి. నీ వాక్యం మా హృదయాల నీరు కట్టి ఫలింపు దయచేయన ప్రభా. మంచి నీళ్ళలో పడి ఫలించే విత్తనాలుగా తండ్రి మేము ఫలించే భాగ్యాన్ని దయచేయండి. దేవానికి వందనాలేసయ్యా. ప్రతి దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ఏసుక్రీస్తునామములో పాతకులు లయపరుస్తున్నాం, పాతాళాలకు కాల్చి పడేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఏ చీకటి తండ్రి ఏ కుటుంబంలో ఏలుబడి చేయడానికి వీలేదు నా ప్రభా. నీ సహాయం దయచేయండి. ప్రతి కుటుంబం చుట్టూ నా ప్రభా నీ అగ్ని కంచె దయచేయండి నా తండ్రి. రక్షణ అయ్యా ఎంతమంది రక్షణ పొంది ఉన్నారో తండ్రి, వారందరి చుట్టూ నీ అగ్ని కంచె దయచేయండి. నీ రక్తాన్ని కోటగా ఉంచండి నా తండ్రి. నీ సన్నిధి ప్రాకారంగా ఉంచండి నా ప్రభా. దుస్తులు ముట్టకుండా తండ్రి దుస్తుని కోటలు ఏసు నామలో కూల్చివే నా ప్రభా. నీకు వందనాలేసయ్యా ప్రభా. ఇంకా ఆత్మీయతలో ప్రభా ఇంకా ఎదగలేని బిడ్డలు ఆత్మీయంగా బలపడే కృపను దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ నడిపించండి అయా. నీ సహాయం దయచేయన ప్రభా. సమయం కొద్దిగానే ఉంది తండ్రి. అయా నీ పాదాలు పట్టుకున్న ప్రభా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీ రెక్కలకి పరిగెత్తుకొని వచ్చే కృపను ప్రతి బిడ్డకు దయచేయండి. సైతాన్ని ప్లాన్స్ అన్ని ఏసునామలో క్యాన్సల్ చేస్తున్నాం నా ప్రభా. నీకు వందనాలేసయ్యా. దుస్తుని కోటలు కూల్చబడాలా నా ప్రభా. నీ కార్యాలు భూమి మీద జరగాల తండ్రి. నీ సహాయం దయచేసి నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమాన్ని ప్రతి బిడ్డకును దయచేయమని, సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో స్వప్న సిస్టర్ గారు పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ పాట పాడుకుని దేవుని మహిమపరుస్తాము. రాజాది రాజు మహిమాన్వితుడై వేగవాహనుడై వచ్చుచున్నాడు. రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. తేజోమయుని చూడబోదుము. రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. నిత్యానందము నిత్య జీవము ప్రభు సముఖములో అనుభవించము. నిత్య జీవము నిత్య జీవము ప్రభు సముఖములో అనుభవించదము. ప్రభు సముఖములో అనుభవించదము. రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాది రాజు మహిమాన్వితుడై
మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ఒక్కొక్కరిగా ప్రభుతో కలిసి మహిమ నగరంలో నివసించుదాము. ఒక్కొక్కరిగా ప్రభుతో కలిసి మహిమ నగరులో నివసించుదాము. మహిమ నగరులో నివసించుదాము. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబుదుము. తేజోమయుని చూడబుదుము. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ చిన్న మనవి, కొంచెం తొందరగా జాయిన్ అవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా వాక్యానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి వీలైనంత మట్టికి తొందరగా జాయిన్ అవడానికి ప్రయత్నం చేయండి. ప్రభు పేరట మీ అందరికి తెలియజేస్తున్నాను. మన మధ్యలో రై బ్రదర్ గారు ఉన్నారు. బ్రదర్ గారు వాక్యదానానికి నడిపిస్తారు. బ్రదర్, ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం ధ్యానించక ముందు ఈరోజు అవకాశం లేకుండే వీడియో చేయడానికి, నెక్స్ట్ టైం నేను వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఈరోజు మనము వీడియో నేను చేయలేకపోతున్నాను. కాబట్టి ప్రార్థన చేసి మన దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాము. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో కొంత సమయం మనం గడుపుదాం. పరిశుద్ధుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణ జీవం గల దేవ యేసు ప్రభా, నీకెంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడిన దేవా, నీకే స్తుతులు స్తోతాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రవ్వ, ఈ గడిచిన కాలమంతనైనా ఈ దినమంతా మీరు మాకు సహాయకులుగా ఉన్నారు. అనేక ప్రాంతాల్లోనైనా ప్రార్థనలు మమ్మల్ని నడిపించినారు. ఉపవాస ప్రార్థనలో మాకు గొప్ప విజయం ఇచ్చిన దేవా, ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారు. వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాంనైనా. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు, మహా తేజస్సు, మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగును గాక. హల్లెలూయా. నైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ రక్త ప్రోక్షణ కిందకు మేము వస్తున్నాగా ప్రభావ. కడగబడిన జీవితం, పరిశుద్ధమైన జీవితం మాకు అనుగ్రహించండి. మాలో ఇంకేమైనా ఆయాసకరమైన ఉంటే ప్రభావ వాటిని చూపించండి అయినా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభావ. మీ యొక్క కనికరం పొందాలా, మీ కృపలో మీరు జీవించాలనైనా. యథార్థతో, పరిశుద్ధతో, నిండు మనసుతో నేను సేవించి బిడ్డలకు మమ్మల్ని తయారు చేయండి నైనా. యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినామైనా. మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రవ్వా, మేము ఏ రీతిగా మేము సిద్ధపడాలా నైనా, ఏ రీతిగా మేము ముందుకెళ్లాలా, ప్రతి దశలోనైనా మీ కొరకు మేము జాగ్రత్తగా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా, మీ యొక్క ఫలములు మాలో నుంచి కనిపించాలా ప్రవ్వా. ఎందు నిమిత్తమే ఈ లోకంలో మమ్మల్ని తీసుకొచ్చినారు ఓ ప్రవ్వా. ఒక పని కొరకై మేము సంపూర్ణత కలిగి ప్రవ్వా, వినయ భయభక్తులతోని ప్రీతికరమైన సేవ మేము అందరం చేయలాగా మీ కృప దయచేయండి. వాక్యం మేము ధ్యానిస్తుండగా ప్రవ్వా, మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి. వాక్యంలోని సత్యాన్ని మేము గ్రహించలాగన మా ఆత్మీయ నేతలు ఇప్పండి. మా హృదయాలను ప్రవ్వ సరిచేయండి. మీ వాక్యంతో మమ్మల్ని ఆకర్షించుకోండి అయినా. పరిశుధాత్ముడా, మా హృదయాలను, మా ప్రాణాత్మ శరీరంలో సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటుండగా సజీవ యాగంగా మీ అగ్నితో మమ్మల్ని శుద్ధీకరించండి. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ మై లార్డ్. మీకు సంపూర్ణత, పరిశుద్ధతలకు నడిపించమని, మీలో మాకు సంపూర్ణతలో నడిపించి సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించే వాక్యం ఒక అంశము, మన మనసు రూపాంతరం పొందటం అనే అంశం గురించి మనం జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి దానికి ముందు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏందని అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక విషయం అక్కడ బయలుపరిచాడు. అది మనం గ్రహించాలా. ఎందుకనంటే క్రైస్తవ జీవితంలో ఎన్నో సంవత్సరాలు మనం గడిచిపోతున్నాయి, ఎన్నో దినాలు మనలో గడిచిపోతున్నాయి, ఎన్నెన్నో మనం చూస్తున్నాం, ఎన్నెన్నో వింటున్నాం, ఏమేమో చేస్తున్నాం. ఈ లోకంలో క్రైస్తవ జీవితం అంతా కూడా ఆ రీతిగా ఉంది. కానీ దేవుడు మనల్ని ఈ లోకంలో మనం ఎందుకు వచ్చాము, ఎందుకున్నాము, ఎక్కడికి పోవాలి, ఈ 3 విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం, దేవుడు మమ్మల్ని ఎందుకు మనల్ని తీసుకొచ్చాడు, మనం ఎందుకున్నాం, మనం ఏం చేయాలా, తర్వాత ఏం చేయాలనేది ఈ 3 విషయాల్లో ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రతి దేవుని సేవకులు తెలుసుకోవాలా. ఎందుకనంటే తన బిడ్డలకు, తన దాసులైన ప్రవక్తలకు ప్రభు తాను సంకల్పించింది. బయలుపరచకుండా ప్రభు అని యెహోవా ఏది చేయడు అని వాక్యం సెలవిస్తుంది ఆమోసు గ్రంథంలో. కాబట్టి
ఆయన ప్రణాళికలో, ఆయన సృష్టి ప్రణాళికలో ఏ రీతిగా మనల్ని తరబిదు చేస్తున్న ప్రభు, ఏ రీతిగా మనల్ని ఆయనలో క్రీస్తులో ఏకం చేయడానికి ఎందుకు అంతగా ఆయన మన పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు. ఎందుకనంటే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రవచనాలు, ప్రవక్తలు ప్రవచించారు, ప్రవక్తల గ్రంథాలు రాయబడ్డాయి, మోషే గ్రంథం నుంచి ప్రవచనాలు ఉన్నాయి, ప్రవక్తల గ్రంథం నుంచి ప్రవచనాలు ఉన్నాయి. ప్రతి ప్రవచనము యేసుక్రీస్తు ప్రభులో అది సంపూర్ణంగా నెరవేరింది. ఆయన నెరవేర్చిన దాన్ని. అంటే ఆ ప్రవచనాలు వాళ్ళు పలికారు, కానీ ఆ ప్రవచనం నెరవేరటానికి ఒక వ్యక్తి జీవితంలో ఆ ప్రవచనము దేవుని సంకల్పమును నెరవేర్చాలంటే ఎంత భయంకరమైన శ్రమల గుండా పోవాలా, ఎన్ని శ్రమల గుండా పోతే ఎంతగా దేవుని పట్ల విధేయత కలిగి, తగ్గింపు జీవితం కలిగి, ఆయనకి సరెండర్ అవి ప్రతి దశలో దేవునికి మాదిరిగా ఆయన సంకల్పంలో ఎక్కడ నేను తప్పిపోతానా, ఎక్కడ నేను ఏమైపోతానని ప్రతి దశలో ఎన్ని బలహీనతలు వచ్చినా కానీ, ఎన్ని వచ్చినా కానీ మన ప్రభు ఈ లోకంలో కుమారుడిగా ఉన్నప్పుడు వాటన్నిటిని సహించాడు, అన్నిటిని భరించాడు, వాటన్నిటి నుంచి విజయం పొందిండు. ఆయన లోక పాపాన్ని ఒక్కసారి ఆయన భుజాలపైన వేసుకున్నాడు. ఈ లోకంలో సృష్టిలో అంత భయంకరమైన ఆ శిలువ మరణాన్ని ఏ ఒక్కడు పొందలే, అంత శ్రమ ఎవడు పొందలే సృష్టిలో, యేసు ప్రభు తప్ప. కాబట్టి అంతగా ఆయన ఎందుకు శ్రమ పొందాల్సి వచ్చింది? ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఎంతో కాలం నుంచి మనము దేవుని వాక్యం వింటున్నాము, ఎన్నో విషయాల్లో దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు, ఎన్నెన్నో విషయాలు మనకి ఆయన బిడల ద్వారా బయలుపరచబడతా ఉన్నాయి. కానీ ఏ రీతిగా అది ఎందుకు చెప్పబడుతున్నాయి, ఆ లేఖనాలు, ఆ వాక్యము, ఆ గూఢార్థమైన సంగతులు దేవుడు ఎందుకు మనకు బయలుపరుస్తున్నాడు, అవి మనం తెలుసుకొని దాన్ని గ్రహించి దాన్ని ఆ వాక్యంలో మనము సమలేఖనం కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చలేం. మనం ఫెయిల్ అయినట్టే, లేక మనం విఫలమైనట్టే. అందుకు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో వచ్చినప్పుడు ఒక విషయాన్ని అక్కడ ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఒక ఆత్మీయమైన సత్యాన్ని మనం ఈరోజు మనము దాన్ని గ్రహించాలా, అది మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మను మనకు అవి నడిపిస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 6 వచనాలు ఒకసారి మనం ధ్యానించినప్పుడు నేను చదువుతాను. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతం పొందెను. చూడండి, ఎందుకు 6 దినములు అంటే 7th డే, అంటే 6 దినముల తర్వాత 7వ దినం అంటే సంపూర్తి లేక సంపూర్ణత అనే మనం చెప్పొచ్చు. అంటే ఈ 6 దినముల తర్వాత 6 అనేది ఎందుకు చెప్పబడింది? ఒక దినం అని చెప్పొచ్చు కదా, లేక ఒక రోజు అని చెప్పొచ్చు కదా. ఒక సంఖ్యను ఎందుకు మెన్షన్ చేయబడింది అక్కడ అంటే ప్రతి ఓడికి, ప్రతి పదానికి ఒక ఆత్మీయ సత్యం ఉంటది. పరిశుధాత్ముడు అది ఎందుకు అట్లా బయలుపరిచిండు, ఆయన ఎందుకు అట్లా రాపిచ్చిండంటే మనం అది అర్థం చేసుకోవాలని. 6 అన్నప్పుడు మానవుడు సంబంధించింది, కాబట్టి 7 అన్నప్పుడు సంపూర్ణతకు సంబంధించి, అంటే 6 నుంచి 7 కంటే మానవ స్వరూపంలో నుంచి దైవ స్వరూపంలోకి సంపూర్ణతకి ఎదటం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆత్మీయ స్థితిలో మనం అర్థం చేసుకున్నప్పుడు. కాబట్టి మానవ స్వభావం నుంచి, కాబట్టి ఆయన స్వరూపం అంటే ఆయన దైవత్వంలోకి ప్రవేశించడం అన్నట్టు, అంటే సంపూర్ణతకి ఎదగటం అన్నట్టు. అంటే 6 నుంచి 7కి పోవాలంటే నువ్వు 6 నుంచి అంటే మానవ జీవితంలో నుంచి దైవికమైన జీవితంలోకి పోవటం అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పేతురు, యాకోబు, యోహాను ఎందుకు తీసుకెళ్ళిండు? ఒక ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాడు. అంటే ఆ హైయెస్ట్ మౌంటైన్ అంటే ఒక ఉన్నతమైన పర్వతం, ఆత్మీయ స్థితిలో దేవుని పర్వతం అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఆయన ఎందుకు రూపాంతరం పొందాలో వాళ్ళ ఎదుట? అంటే ఈ 3 శిష్యులు ఉన్నారా, 12 మంది శిష్యులు, మిగతా వాళ్ళు ఏమైపోయారు, మిగతా వాళ్ళు ఎక్కడ పోయినారు? కాబట్టి ఈ 3 ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడు? 3 దగ్గరే ఎందుకు ఆయన రూపాంతరం పొందిండు? ఇది కొద్దిగా ప్రశ్నించుకోవాలి మనం. అంటే ఎవరైతే ఆయన పట్ల ఆసక్తి కలిగి, ఆయన విషయాల పట్ల అవగాహన కలిగి, దేవుని పట్ల భయము భక్తి కలిగి, ఆయన సత్యాన్ని తెలుసుకోవాలా, అది నా జీవితంలో అమలుపరుచుకోవాలా, ఆయన ఎందు నిమిత్తం నాకు ఇవి బయలుపరుస్తున్నాడు అని తెలుసుకొని దాని పట్ల ఆసక్తి గల వారికే దేవుడు బయలుపరుచుకుంటాడు. అవి వారికి అనుగ్రహించబడలేదు, మీకు అనుగ్రహించబడ్డాయి అన్నాడు. పరలోక రాజ్య మర్మములు వారికి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రహించబడ్డాయి అన్నారు. మరి వారికి ఎందుకు అనుగ్రహించబడలేదు, మీకెందుకు అనుగ్రహించబడతాయి అంటే మనం అర్థం చేసుకోవాలా, వాళ్ళు మంచోళ్ళు కాదన్నా, మనమేనా గొప్పోళ్ళమన్నా కాదు. దేవుని సత్యము, దేవుని వాక్యము బయలుపరచబడ్డప్పుడు మనం ఏం చేయాలా, దాన్ని మనము మన జీవితంలో మనం ఆహ్వానించుకోవాలా, దాన్ని సమలేఖనం చేసుకోవాలా. కాబట్టి ఎంతో మంది పిలువబడ్డారు కదా, అందరూ ఆయన పిలుపులో ఉన్న వాళ్ళే, రక్షింపబడ్డారు అందరూ. కానీ ఏర్పాట్ల వాళ్ళు కొంతమంది ఎందుకు ఏర్పాట్లకు వచ్చారు? మరి మిగతా వాళ్ళు ఏమైపోయారంటే ఈ లోకానుసరమైన జీవితం, పైకి భక్తి గలవారు దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళలాగున్నారు. అలాంటి జీవితం మనం జీవిస్తే
ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను మనం ఈ లోకంలో నెరవేర్చలేం. మనం దేవుని సేవకులం, మనం సేవ పరిచయలో ఉన్న వాళ్ళం. మనమంతా ఏం చేయాలా? కాలము గతించిపోతుంది, యథావిధిగా పోతుంది కాలమంతా. ఆయన చెప్పిన ప్రతి ప్రవచనము అవి నెరవేరుతున్నాయి. అంతము వెంటనే రాదు. అక్కడక్కడ భూకంపాలు, కరువులు వస్తాయి, యుద్ధాలు జరుగుతుంటాయి. ఇది ఆరంభం అని చెప్పిండు. అది ఎప్పుడు ఆరంభమైంది? ఎప్పుడు ఎండ్ టైంకి వచ్చింది? ఇదన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు ఏ రీతిగా మనం దానికి అర్థం చేసుకోగలుగుతున్నాం. ప్రవ్వా, మరి అంతగా జరుగుతున్నప్పుడు మరి నేనేం చేయాలా? మనం ఏం చేయాలో అన్ని చెప్పబడ్డాయి ముందుగానే. కాబట్టి మనం చేయగలుగుతున్నామా? ఎందుకు తన బిడ్డలకి ఆయన ఆ రీతిగా బయలుపరుచుకుంటున్నాడు? ఎందుకు ఆ రీతిగా అది బయలుపరచబడుతుంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. చూడండి, తర్వాత 2వ వచనం చూస్తే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషే ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రవ్వా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పెను. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు మోషే ఏలియా అక్కడ ఆయన దగ్గరికి వచ్చింది. అక్కడ ఆ పర్వతం మీద వచ్చారు. ఇవన్నీ కూడా శిష్యులు చూస్తా ఉన్నారు. అక్కడ. సిస్టర్, ఒక్క నిమిషం సిస్టర్. సరే అన్న. చూడండి, ఎందుకు పేతురు ఆ రీతిగా ఇక్కడ చెప్తున్నాడు అక్కడ, ఇది మనం అర్థం చేసుకోవాలా. ఎందుకు అనంటే, ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? ఏలియా వచ్చాడు, తర్వాత మోషే గారు వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఎందుకు వీళ్ళు వచ్చారంటే ఒక పర్పస్ ఉంది. ఇలా ఒక పర్పస్ ఉంది. అంటే మోషే ఏలియాలు ఎందుకు వచ్చారంటే, మోషే రాసిన ధర్మశాస్త్రంలో యేసు ప్రభు గురించి రాయబడింది. ప్రవక్తల గ్రంథాలకి అధిపతిగా ఎవరున్నారు? ఏలియా గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళ పక్షంగా ఆయన వచ్చింది. అంటే మోషే ఏలియాలు అంటే ప్రవక్తలు, ధర్మశాస్త్రం, మోషే గ్రంథంలో రాబడిన ప్రతి ప్రవచనాలలో అవి నెరవేర్చడానికి అవన్నీ ఆ కాలంలో వచ్చిన ఆ 3 సందర్భాలు అక్కడ వచ్చినప్పుడు అవి ఏకమైపోయి అవన్నీ కూడా క్రీస్తు ప్రభులు అంటే యేసు ప్రభులు నెరవేర్చబడటానికి అవన్నీ అక్కడ వచ్చాయని ఒక రుజువులాగా అది మనకు కనబడతా ఉంది. అంటే యెరూషలేములో జరగబోయే ఆ నిర్గమం గురించి, అంటే ఆయన శిలువ మరణం గురించి అక్కడ రాయబడి ఉంటది. ఇవన్నీ ఎందుకు అవన్నీ ప్రకాశించాలన్నప్పుడు దానికి ఒక ఆత్మీయమైన సత్యం ఉంది. ఏంటంటే ప్రతి కాలంలో కూడా ఆయన యేసు ప్రభు ఎట్లా కనిపిస్తుండ, అక్కడ దేవుని కుమారులా కనిపిస్తుండు. ఆయన ఉన్న దైవత్వాన్ని బయటికి చూపిస్తుండు, అక్కడ తన శిష్యులకు చూపిస్తుండు. ఆయన దైవత్వాన్ని అంటే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన శరీరంలోనే చూశారు, అద్భుతాలు చేసిండు. కానీ ఆయన ఉన్న దైవత్వాన్ని వాళ్ళు చూడలేదు. ఆ దైవత్వాన్ని ఎందుకు ఆయన బయలుపరుచుకుంటుండు తన బిడ్డల ఎదుట అంటే, అలాంటి దైవత్వాన్ని దేవుడు నీ ద్వారా అది బయలుపరచబడాలని, ఆయన సంకల్పం నెరవేర్చే వారిలో ఆ దైవత్వం కనిపించాలని ఆ రీతిగా ఆయన బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఆయన వస్త్రము తెల్లవ కావటం, మోషే ఏలియా కనిపించి మాట్లాడటం, ఇవన్నీ కూడా పేతురు వీళ్ళంతా చూస్తున్నప్పుడు 3 పర్ణశాలలు కడతా ప్రభు అంటే ఈ మోషే ఏలియాలు వచ్చారంటే, అమ్మో వాళ్ళకు కూడా ఒక గుడి కట్టాలా, ఈయనకు ఒక గుడి కట్టాలా, ముగ్గురికి 3 గుళ్ళు కట్టాలా, 3 పర్ణశాలలు కట్టాలని పేతురు మానవ తలంపులతోనే ఆలోచిస్తా ఉన్నాడు అక్కడ. కాబట్టి అక్కడ దైవికమైన కార్యము, ఎలాంటి కార్యము దేవుడు చేయబోతున్నాడో, ఎందుకు అది బయలుపరుచుకుంటున్నాడో అది శిష్యులకు ఆ టైంకి అర్థం కాలేదు. అది పోనీ ఈ రోజు మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామా? చూడండి, తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్న, తండ్రి మాట్లాడుతున్నాడు, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా పేతురు మాట్లాడుతున్నాడు ప్రభుతోటి, దేవా నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి కడదాం ప్రభు అంటే, అప్పుడు దేవుని స్వరం వినిపిస్తుంది పైనుంచి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను. వాళ్ళు కనిపించిన దేవుని మహిమను కమ్మేసింది అక్కడ. అప్పుడు ఆ మహిమలో నుంచి దేవుడు మాట్లాడుతుండే ఏమని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, యేసు గురించి మాట్లాడుతుండ అక్కడ. ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. మీరు చెప్పండి, ఒకవేళ పూర్వీకుల భక్తులు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళు మనం పూజిస్తామా? అంటే అక్కడ మోషే ఏలియాలో గొప్పతనం ఏం లేదు అక్కడ. కానీ పేతురు ఏం చెప్తున్నాడు, వాళ్ళు కూడా ప్రభుతో పోలుస్తున్నాడు అక్కడ. అంటే ఒక దేవుని సేవకులు పోల్చడానికి వీల్లేదు. అంటే ఆయనకు మహిమనివ్వడానికి వీలు. అంటే పర్ణశాల కట్టడం అంటే ఒక గుడి కట్టడం అంటే అది తప్పు, అది కాదు అని చెప్తున్నా అక్కడ. అందుకే ఈ రోజు సేవకుల్లో ఒక ముఖ్యమైన గుణగానం ఏంటంటే, సేవకుల్ని విగ్రహం లాగా పూజిస్తూ ఉంటారు, దేవుని కంటే ఎక్కువగా వాళ్ళని పూజిస్తూ ఉంటారు. ఎన్నో అద్భుతాలు జరగని, ఎన్నో స్వస్థతలు జరగని, మర్మంతో కూడిన బోధ జరగని, చెప్పని, ప్రకటించని, దైవికమైన విషయాలు బయలుపరచబడినాయి. కానీ అది ప్రభు నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకి బయలుపరచబడి వాళ్ళు చెప్పారు, కానీ వాళ్ళ ఏ గొప్పతనం లేదు. కానీ అక్కడ మనం ఏం చేయాలా? ఈయన నా ప్రియ కుమారుడు, యేసు ప్రభు మాట వినండి, వాళ్ళ మాట కాదు అని చెప్తున్నా అక్కడ.
అంటే మనం ఈ లోకంలో ఎంత దైవికమైన ప్రత్యక్షతలు మనకు కనిపించినా గానీ, ఎన్ని కనిపించినా గానీ, మనం వినాల్సింది మన ప్రభు మాట. ఆయన సంకల్పం, ఆయన చిత్తాన్ని, ఆయన దైవత్వాన్ని మనము ప్రతిభవించాలా. వాటిని మనం మన జీవితంలో సమలేఖనం చేసుకోవటం. ఆ మేఘం నుంచి దేవుడు మాట్లాడుతుండా లేదా? యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్న ఒక శబ్దం పరలోకం నుంచి దిగొచ్చి తండ్రి మాట్లాడిండు. ఇప్పుడు మన ఆత్మీయ స్థితిలో మనది ఈ వాక్యం ఎట్లా మనం అప్లై చేసుకోవాలా? ఎందుకు ఆయన దైవత్వాన్ని ఎందుకు కనబర్చిండు? ఎందుకు ఆయన మనకు కనబర్చిండు దైవత్వాన్ని? ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఒక ఆత్మీయమైన విధానము మనకు అర్థమవుతా ఉంటది. ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటాం చూడండి. రూపాంతర దశ అన్నప్పుడు ఏంది ఆ రూపాంతరం అన్నప్పుడు చూడండి, ఏ రీతిగా పౌలు గారు అక్కడ చెప్తున్న అక్కడ రోమిల్ రాసిన పత్రికలు ఒకసారి చూడండి. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ ఒక ఆత్మీయమైన సత్యము దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, కాబట్టి సహోదరులారా, ఆ దర్శనం ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలా సహోదరులారా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం సమర్పించుకోవాలా. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకుంటామో అప్పుడే మనం రూపాంతరం దశకు మనం వెళ్ళగలం. ఎందుకు ఆయన రూపాంతరంలోకి మనం నడిపిస్తనేది మనకు కొంతసేపు అయిన తర్వాత దేవుడు అది మనకు మాట్లాడుతాడు. కాబట్టి ఏ రీతిగా సమర్పించుకోమని ఎందుకు చెప్తున్నంటే, సమర్పించుకోకపోతే మనము సేవ చేయలేము. ఇట్టి సేవ మీకు యుక్తమైందంటే, సేవ పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకోవాలా. ఈ రోజు క్రైస్తవ జీవితంలో సగం సమర్పించుకుంటారు. సగం సత్యం, సగం అబద్ధం. సంపూర్ణమైన సత్యంగా మనం మారటం, అదే రూపాంతరం అంటాడు. ఒక దశ నుంచి ఒక దశకు మారటం. మారు మనసు పొందుడి అన్నప్పుడు ఎందుకు చెప్పిండు అక్కడ? నీ మనసు మారకపోతే దేవుని చూడలేవు, దేవుని మహిమ నువ్వు చూడలేవు. ట్రాన్స్ఫర్మేషన్ అంటారు దాన్ని. అంటే నువ్వు ఒక దశ నుంచి ఒక దశకి ట్రాన్స్ఫర్మేషన్ కావటం, శరీరంలో నుంచి ఆత్మలోకి పరిపక్వం చెందటం. ఇంకా మారు మనసు పొందు ఎందుకు చెప్పిండు? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమన్నాడు. మారు మనసు పొందకపోతే దేవుని దగ్గరకు మార్గం లేదు. అందుకు దేవుడు ఫస్ట్ మారు మనసు పొందమని ఎందుకు చెప్పంటే, మనసు మారకపోతే దేవుని చెంతకు మనం చేరలేం, దేవుని విషయాలు మనం గైకొనలేము, దేవుని చేరుకోలేం. పైగా పరిశుద్ధాత్ముడు నీలోకి రాడు. ఈ మారు మనసు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? సేవా పరిచయం ఉంటున్నప్పుడు మన మనసు మారదు. సేవకుల మనసు ఎట్లుంటదంటే రకరకాలుగా ఉంటుంది. మనసు కొంచేపు ఒక మనసు ఉంటుంది, కంచేపు ఒక మనసు ఉంటుంది. మంచి గుణం కనిపిస్తుంది, మంచి మనసు ఉంటుంది వాళ్ళ ఎదుటి వాళ్ళ పట్ల. కొంతసేపట్లో ఏమవుతుంది? అది వేరే విధంగా మారిపోతూ ఉంటుంది. అందుకు ప్రభు అనడు, మన మనసు వద్దు, క్రీస్తు కలిగిన మనసు మనకు కావాలి. ఆ మనసు ఎట్లా వస్తుంది మనకి చెప్పండి? ఏ రీతిగా అది మనకు వస్తుంది? కాబట్టి నేను కొంత ఫాస్ట్గా వెళ్తున్నాను. ఏ రీతిగా అది మనకు వస్తుంది అంటే చూడండి, ఒకసారి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథంలో ఒక వాక్యము రాయబడతా ఉంటది. ఎందుకంటే ఇట్టి సేవ మీకు యుక్తమైంది అన్నప్పుడు ఏ రీతిగా ఎట్లా యుక్తం అవుతుంది, అది ఏ రీతిగా అవుతుంది అనేది మనం తెలుసుకోకపోతే ఇంకా మనము ఒకే స్థితిలో ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో మార్పులు రాలేదు, మన సేవ పరిచర్యలో మార్పులు రాలేదు. ఎందుకు మార్పులు రాలేదు? ఎందుకు మనం ఇంకా సంపూర్ణతలకు మనం వెళ్ళలేకపోతున్నాం అంటే, మనలో ఇంకా ఏదో ఆయన రూపాంతరంలో ప్రభులోకి మనము ట్రాన్స్ఫర్మేషన్ కావకపోవటం కారణం ఏంటంటే, ఏయో కొన్ని బలహీనతలు మనలో అవి వెంటాడుతూ ఉన్నాయి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్పబడుతుంది. యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా వచ్చును, నీ మీదికి అన్నప్పుడు, నీ మీద వాక్యం చదువుతున్నప్పుడు నీ మీదకి అన్నప్పుడు నా మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. ఇంగ్లీష్ బైబిల్లో అనదర్ మ్యాన్ అని ఉంది, అంటే వేరొక వ్యక్తిగా నువ్వు మారిపోతావు ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగులో ఏముంది? క్రొత్త మనసు అని ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో వేరొక వ్యక్తి అనదర్ మ్యాన్ అని ఉంది. అంటే నువ్వు సంపూర్ణంగా టర్న్ అయిపోతావు, వేరొక వ్యక్తిగా మారిపోతావు. అంటే సంపూర్ణంగా మనము మన శరీర సంబంధమైన జీవితంలో నుంచి ఆత్మలోకి పరిపూర్ణత చెందుతాం. అంటే దాన్నే రూపాంతరం అంటాడు. ఈ రూపాంతర దశ ఎట్లా సాధ్యం అన్నప్పుడు కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే మనము ఆ రూపాంతర స్థితికి వెళ్ళగలం. ఏరే మార్గం ఎంత ట్రై చేసినా మనం కాదన్నట్టు. కాబట్టి ఎందుకు ప్రభు అది మనకు అది జ్ఞాపకం చేస్తుండో, ఆ రూపాంతర దశ ఏంది అన్నప్పుడు మనం అర్థం చేసుకుంటే, చూడండి బైబిల్లో ఎన్నో రాయబడ్డాయి దాని గురించి. చూడండి ఏ రీతిగా, చూడండి ఒకసారి మనం అర్థం చేసుకుంటే, రూపాంతరం అనే పదానికి మనం చూస్తే ఆత్మీయంగా చాలా లోతైన అర్థం ఉంది. అది చూడండి, కొన్ని సందర్భంలో బయట కనిపించే ఒక రూపం ఉంటది, అది కాదు. లోపల ఉన్న దైవికమైన మహిమ బయటికి ప్రత్యక్షం కావటమే
రూపాంతరం చెందటం అంటే యేసు ప్రభులో ఉన్న దైవికమైన ఆ మహిమను శిష్యులకు అక్కడ కనబరిచాడు ఆయన. ఎందుకనంటే ఆ మహిమను తన బిడ్డలకు ఇవ్వటానికి. మీరు కూడా నా దైవత్వాన్ని అంటే నాలో ఉన్న ఆ మహిమను మీరు కూడా వ్యక్తపరచాలా. ఆయన ఆయన సెలువు మరణం పొందక ముందు ఆ రూపాంతరం దర్శనము దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనాన్ని ఆయన ఆ టైంలో నెరవేర్చాడు. అవి ఎందుకు ఏలియా గురించి మోషే గురించి రాయబడదంటే వాళ్ళు చెప్పిన ప్రవచనాలను అవి యేసులో నెరవేర్చబడటానికి వాళ్ళు అక్కడ దిగి వచ్చి మాట్లాడుతున్నారు. అక్కడ అది ఉంది, క్లూ ఉంది. అక్కడ యెరూషలేములో జరగబోయే నిర్గమనం గురించి ఆయన మాట్లాడుతున్నాడని ఒక క్లూ ఉంది అక్కడ బైబిల్లో. అంటే దానికి ప్రతినిధిగా ఆయన దాని జీవితంలో నెరవేరుస్తూ అది అక్కడి నుంచి మనం ఏ రీతిగా దాని బిడలు ఆయన దైవత్వాన్ని ఆయన మరణం తర్వాత ఏ రీతిగా ఆ మహిమను ప్రత్యక్షపరచాలనేది ఒక ఉదాహరణగా, ఒక సూచనగా తన బిడలకి శిష్యులకు అదే బయలుపరచుకుండా ఆయన. కాబట్టి ప్రతి వాక్యాన్ని అంత లోతుగా మనం ఎప్పుడైతే మనం దాన్ని అధ్యయనం చేస్తామో, లోతుగా మనం ఎప్పుడైతే మనం దాన్ని దీర్ఘంగా మనం ధ్యానిస్తామో, పరిశుధాత్ముడు మనల్ని ఇంకా లోతుగా తీసుకెళ్తాడు ఆయన. అందులోని ఆత్మీయ సత్యాలను మనం తీసుకెళ్తాడు. దేవుని ఆత్మలో మన సమలేఖనం అంటే ఆయనలో ఏకమైనప్పుడు యేసు ప్రభులాగా మనం ఆలోచిస్తాం అన్నట్టు. ఆయన వాక్యాలు మనం అర్థమైపోతూ ఉంటాయి. కాబట్టి ఈ వాక్యంలో మనం ఏం అర్థం చేసుకుంటున్నాం చూడండి. రూపాంతరం అంటే చూడండి, లోపల మనలో ఉన్న ఆ మహిమ బయటకు కనిపించాల. అంటే యేసు ప్రభులో ఉన్న ఆ మహిమ, ఆ దైవత్వాన్ని, ఆ దైవిక ఆత్మని అందరి ముందు ఆయన ప్రత్యక్షపరచుకోలేదు. ఈ లోకం ముందు ఆయన ప్రత్యక్షపరచుకోలేదు. తన బిడల ముందు ప్రత్యక్షపరచుకోలేదు. ఎందుకు తెలుసా? ఆ మహిమను తన బిడలకి ఇవ్వడానికి ఆయన మరణం ద్వారా ముందుగానే ఆయన అది వాళ్ళకి బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఆయన ముఖము సూర్యునిలా ప్రకాశించింది. అంటే యేసు ప్రభులో ఉన్న ఆ దైవ మహిమ కొంతసేపు శిష్యులు అది చూడగలిగారు. అది చూసినప్పుడే వాళ్ళు మొత్తం మూర్ఛలిపోయి పడిపోయినట్టు చూస్తాం. మనం కొన్ని పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే అంత దైవికమైన ఆ మహిమను వాళ్ళు చూడగలేరంటే దేవుడు ఎందుకు చూపించాడు? ఆ రోజు వాళ్ళకి దృష్టాంతరంగా ఆయన మహిమను కనబరుచుకున్నాడు. ఈ రోజు మనకి అట్లా కనిపించాలనా అంటే ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఒకసారి మనము ప్రభా ఆ స్థితిలో ఎక్కడైతే నువ్వు రూపాంతరం పొందేవో ఆ దర్శనము, ఆ వాక్యం నేను చదువుతున్నప్పుడు ప్రవ్వా నేను ఆ స్థితిలో ఒకసారి నాకు చూపించు ప్రభు అన్నప్పుడు అమాంతంగా మన ఆత్మను దేవుడు తీసుకెళ్తాడు అక్కడికి. అంటే ఎప్పుడంటే ఆ వాక్యంలో మన సంపూర్ణంగా డీప్లోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ వాక్యంలో మనం ఏకమైనప్పుడు, ఆ వాక్యంలో మనము మన జీవితాలను అవలంబించుకున్నప్పుడు, ప్రతి వాక్యంలో ఆత్మీయ సత్యాన్ని మనము గ్రహించి దాని పట్ల ఆసక్తి కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు అది బయలుపరుచుకుంటాడు. ఒక ఉదాహరణ, ఒక సూచన అక్కడ. అంటే ప్రతి ఒక్కరికి అది సాధ్యం. ఆ రోజు జరిగింది. ఈ రోజు నీ జీవితం, నా జీవితంలో కూడా ఆ ఉన్నతమైన ఎత్తైన కొండ అంటే ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితి. ఆ ఆత్మీయ స్థితిలోకి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టడానికి ఆయన మహిమను కనబర్చాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆయన ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన ప్రతిదీ నెరవేర్చింది ఆయన. కానీ ఆయన ప్రణాళికలో మన ఏముందో అది నీ ద్వారా నాదో నెరవేర్చబడాలంటే యేసు ప్రభు ఎలాంటి కార్యం చేసిండో ఈ సృష్టిలో అలాంటి గొప్ప కార్యాలు, మరొక కార్యాలు దేవుడు మన ద్వారా జరిపించాలని, దానికి అదే నిదర్శనం అని ఆయన తన మహిమను బయలుపరుచుకున్నాడు. ఎప్పుడు సైతాను ఎప్పుడైతే అది మనకు కనుమరుగు చేస్తాడో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఆయన మహిమలోకి మనం ప్రవేశించలేం. ఆయనలో రూపాంతరం మనం పొందలేం. ఆ రూపాంతరంలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో మన ఆత్మీయ స్థితి మారిపోతుంది. కంప్లీట్ గా మనం మారిపోతుంది. ఆ స్థితికి ఇంకా మనం ఎదగలేదు. కానీ దేవుని చిత్తం ఏంది? ఆ స్థితికి ఎదగకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చలేం. మన పిలుపు వ్యర్థమైపోయినట్టే. చూడండి, యేసు ప్రభు ఒక జీవము, ఆయన దైవ స్వరూపము అక్కడ కనబరుచుకోండి. ఆయన చూడండి, రూపాంతరం అంటే ఏంది? చూడండి, మన స్వభావం మారిపోవటం, మన శరీరంలో మార్పులు రావటం, మన అవగాహనలో, మన ఆలోచనలో మార్పు రావటం, మన ఆలోచనలో, మన మనసులో, మన ఆలోచన, మన మనసు, మన స్వభావము, మన ఉనికి, సమస్త ప్రవర్తన కంప్లీట్ గా రూపాంతరం చెందాలి. ఒక శరీరంలోనే కాదు, ఆత్మలోనే కాదు, నీ ఆలోచన కూడా రూపాంతరం చెందంటే ఆ స్థితికి ఎదగటం. మనం ఈ రోజు మన ఆలోచనలు ఎట్టనే చెప్పండి. ఈ రోజు కొంతసేపు ఆలోచిస్తాం, మనం ఆలోచించి బాగుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. కొంతసేపటికి ఆలోచన మారిపోతూ ఉంటుంది కదా. ఏదో ఒక అనార్థం జరిగిందనుకో ఆలోచన డిఫరెంట్ గా నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటాం. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే మనము నెగిటివ్ గా ఆలోచిస్తామో ఆత్మీయ ప్రపంచంలో అది ఒక కొండలాగా అయిపోతుందంట. అంటే ఒక అడ్డుబండలాగా అయిపోయి అక్కడ ఒక పాపంలాగా అది పరిపక్వం చెందుతూ ఉంటుంది. దుష్టుడు దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని వాడుకుంటూ నీకు అనేకమైన తలంపులు ఇచ్చి, ఆలోచనలు ఇచ్చి, దేవుడి నుంచి నేను డైవర్ట్ చేయడానికి కూడా ఆ రీతిగా దాన్ని వాడుకుంటూ ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకు మనము ఎట్లా ఆలోచిస్తున్నాం, మనం
ఏ స్థితిలో మనం ఆలోచిస్తున్నాం, సేవ పరిచయలో ఎట్లా ఆలోచిస్తున్నాం, మన కుటుంబంలో మనం ఎట్లా ఆలోచిస్తున్నాం, మన ఉద్యోగ స్థలంలో మనం ఎట్లా ఆలోచిస్తాం, ఎదుటి వాళ్ళ గురించి మనం ఎట్లా ఆలోచిస్తున్నాం, ప్రతి ఆలోచన విశ్వాస సహితంగా పాజిటివ్ గా అది జరుగుతుంది, అది స్థిరపడాలా అనేది ఆ విధంగా వాక్యానికి అనుకూలంగా నువ్వు ఆలోచించాలా. వాక్యానికి విరుద్ధంగా ఒకసారి మనం ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటాం కదా, ఎన్నో మనం చెప్తా ఉంటాం, కానీ ఏ వాక్యం చెప్పినా అన్ని చెప్తాం, కానీ ఆలోచన టైంకి వచ్చేవరకు మనము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటాం. చెప్పండి, అలాంటి ఆలోచన ఎప్పుడైనా మనం కలిగి ఉన్నామా? ఒక దశలో నేను కూడా కలిగి ఉన్నా అలాంటి ఆలోచన. బైబిల్ ఏం చెప్తుంది? భయపడకుడి నమ్మిక మాత్రం ఉంచమన్నారు. కానీ మనం భయపడతా ఉంటామే. అంటే నీకు భయం వస్తుందంటే నీ ఆలోచన విధానం ఎట్టుంది అంటే, ఎందుకు చెప్పిండు భయపడకుడని? భయం వస్తుంది కాబట్టి. నిన్ను ఇడువను ఎడబాయిరు అన్నాడు, వాగ్దానం అది. మరి ఆ వాగ్దానం ఉన్నప్పుడు వాగ్దానాన్ని బట్టి మనం అథారిటీ తీసుకొని దాన్ని ఏం చేయాలా? కమాండ్ చేయటం, మన జీవితంలో అవలంబించుకోవటం. ఇవన్నీ ఎందుకు మార్పు చెందలేని జీవితం అంటే, చూడండి, ఆత్మీయ స్థితిలో అన్ని దశలలో సమస్త ప్రవర్తన ఎందు మీరు పరిశుద్ధులైనడు అంటే ప్రతి ప్రవర్తనలో మన ఆలోచనలు కదా, ప్రతి దాంట్లో రూపాంతరం పొందాలా. ఉదాహరణకి మన స్వభావము ఎట్లుంది, అంతకుముందు మన స్వభావం ఎట్లుంది, రక్షణ పొందక ముందు మన స్వభావం ఎట్లుంది, ఇప్పుడు రక్షింపబడ్డాక మన స్వభావం ఎట్లుంది. మార్పు రావాలి కదా. క్రైస్తవ జీవితం అనేది మార్పు. అది ఒక దశలో ఆగిపోయేది కాదు, అది ఉన్నతమైన స్థితిలోకి పోయేది, ఒక దశ నుంచి ఒక దశకి. విత్తువాడికి ఇచ్చిన ఉపమానంలో యేసుప్రభు ఎందుకు చెప్పిండు? మంచి నిలబడ్డ విత్తనాలు కూడా 3 భాగాలు చేసిండు ఆయన. అక్కడ కూడా 100 అంతులని చెప్పలేదు, ఒకటి 30 అంతులు, ఒకటి 60 అంతులు, ఒకటి 100 అంతులు ఫలించింది అన్నాడు. మంచి నిలబడ్డ విత్తనం కూడా. అంటే మన అవగాహన దేవుని ఆత్మీయ స్థితిలో మనం పోతున్నప్పుడు ఏ రీతిగా మనం రూపాంతర స్థితికి ఎదుగుతున్నాం మనం ప్రభులో, దానివల్ల ఏం జరుగుతుందో, మనం ఎంత నష్టపోతున్నాం, ఎంతగా మనము దేవుని ప్రణాళికలో మనం భాగస్తులు కాకుండా దుష్టుడు మనల్ని ఆ సత్యాన్ని గ్రహించనీయకుండా ఏదో యథావిధిగా కాలం పోతుంది, మనం పోతున్నాం, ఏదో బోధిస్తాం, వెళ్ళిపోతున్నాం, ఏదో కాదది. ప్రభు ఎందుకు మనకు అది బయలుపరుచుకుంటున్నాడు? ఎందుకు ఆయన శిష్యులకు ఆ రోజు అది తెలియపరుచుకున్నంటే, ఒక గొప్ప ప్రణాళిక తన సృష్టిలో ఆయన సంఘాన్ని స్థాపించడానికి, ఆయన మహిమను బయలుపరచడానికి, తన బిడలకు ఆ దైవత్వాన్ని ఆయన కనబరుచుకున్నాడు. ఈ రోజు నీకు నాకు కూడా ఆయన దైవత్వాన్ని కనబరుచుకోవాలని, ఆయన మహిమను నీలోంచి ప్రజ్వలించాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అది మనం ఆ రీతిగా మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఆ రీతిగా మనము ఆ వాక్యాన్ని స్వీకరించి దాని ప్రకారం మనం ముందుకెళ్తున్నామా? మన ఆలోచనలు ఎట్లున్నాయి, మన స్వభావం ఎట్టుంది, మన మనసు ఎట్టుంది, ఇవన్నీ ఒకసారి మనము పరీక్షించుకోవాలి. మనం ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఏకరీతిగా ఉన్నప్పుడు మనం కూడా ఏకరీతిగా ఉండాలా? ఒకటే మనసు కలిగి, ఒకటే ఆలోచన కలిగి, ఒకటే తలంపు కలిగి, ఒకటే స్వభావం కలిగి, సర్వ సమృద్ధి సర్వ సంపూర్ణత క్రీస్తులో ఉంది కదా. ఆ సర్వ సమృద్ధిని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే, ఎక్కడో మనము దేవుని పట్ల అవిధేయత చూపిస్తున్నామేమో. ఒకప్పుడు మన కోపం ఉండేది, ఈ రోజు నీ కోపం అట్లనే ఉందా? అది ప్రేమగా మారిందా? ఒకప్పుడు నీకు ద్వేషం ఉండే, ఇప్పుడు అది మనుషుల క్షేమం కొరకు మనం చూస్తున్నామా? ఒకప్పుడు స్వార్థపరమైన జీవితం, నేను బతకాలని, నా కుటుంబం బతకాలని స్వార్థం, ఒకప్పుడు మన జీవితాలు అట్లున్నాయి. కానీ ఈరోజు దేవుని సేవ, స్వార్థం మనకొద్దు. నేను రక్షణ పొందితే చాలు, వాళ్ళు ఎట్లా పోతే నాకెందుకు అనేది స్వార్థం. కానీ ఆ స్వార్థము మనల్ని తొలగించాడు ప్రభు ఆయన శిలువ మరణం ద్వారా. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఒకసారి మార్పు చెందే జీవితం కాదండి. ప్రతి దశలలో, అన్ని దశలలో మనం రూపాంతరం చెందటం. ఇది నిజమైన ఆత్మీయ రూపాంతరం. అంటే ఏందో తెలుసా? పాత మనిషి కొత్త మనిషిగా మారటం. అంటే మనలో ఎలాంటి పాత స్వభావం ఉండొద్దు. ఒకవేళ మనలో ఉన్నాయా అంటే నువ్వు ఇంకా రూపాంతరం చెందలేదు. ఇంకా మనము 1వ నెంబర్ దగ్గరే ఉన్నాం. మనం 100కి ఎప్పుడు పోవాలా? మనం ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం. మనం రక్షణ వల్లనే ఉన్నామేమో. మనం ఒక దశలో మన ఆత్మీయ స్థితిలో దేవుడు మనల్ని ఏ రీతిగా చూడాలనుకుంటున్నాడు, ఏ రీతిగా ఆయన సర్వ శరీరాన్ని, ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసి, ఆయన అంతగా దైవత్వాన్ని మనకు అనుగ్రహించి, సమస్త సృష్టి మీద అధికారం పొందుకొని, ఏ కష్టం లేకుండా మనకి అది అనుగ్రహించి, ఆ మహిమను, ఆయన అథారిటీని, ఆయనకు అధికారాన్ని అమలుపరుచుకొని ఆయన సేవ పరిచర్యలో ముందుకు పోవాలని ఆయన ఇవన్నీ మనకు బయలుపరుస్తున్నప్పుడు, అది కూడా మనము దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఏ రీతిగా మనం ఉండగలుగుతున్నాం ఆలోచించుకుంటే చాలా బాధాకరం కదా. యేసు ప్రభువులో మనం జీవించినప్పుడు పాత స్వభావమును తొలగించుకొని క్రొత్త స్వభావంలో మారటం అంటే, ప్రతి దినం నూతనపరచబడాలంటే అంచెలంచెలుగా ఎదగమన్నాడు ఆయన జ్ఞానంలో. ఈ రోజు పాత స్వభావం, క్రైస్తవ జీవితం ఇంకా పాత స్వభావం కనిపిస్తుంది. సేవకులు నేను చాలా మందిని చూసిన, వాళ్ళు మాట్లాడే మాటల్లో తెలిసిపోతా ఉంటది. ప్రవ్వా, ఇతను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఈయన సేవకుడే కదా ప్రవ్వా, ఎందుకు ఇట్లా నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు? ఎందుకు విశ్వాస సహితంగా ఎందుకు మాట్లాడిస్తున్నాడు? అంటే ఇంకా వాళ్ళు సంపూర్ణతలోకి రాలేదేమో, వాళ్ళ స్థితులు ఇంకా మార్చబడలేదేమో, అప్పటికి పరిశుధాత్మ అనుగ్రహించబడలేదు. కానీ ఉదాహరణగా ఒక సూచనగా అది బయలుపరచుకోండి. తర్వాత వాళ్ళు చూడండి సంపూర్ణతలు, ఆయన సంపూర్ణతలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. పౌలు గారు కూడా చెప్తారు,
రూపాంతరం గురించి ఎందుకు అని మాట్లాడంటే ఆయన కూడా రూపాంతరం చెందారు. అపోస్తులు అందరూ రూపాంతరం చెందారు ఆయనలో. అందుకంత గొప్ప పరిచర్య చేయగలిగినారు. ఒకటే మనసు, ఒకటే ఆత్మ, ఒకటే సమస్త విషయంలో కూడా ఒకటే భావం కలిగి, ఒకటే మనసు కలిగి వాళ్ళు ముందుకెళ్ళి ఆయన ప్రణాళికలు నెరవేర్చారు. ఈ రోజు ఎందుకు ఇన్ని మనసులు కనిపిస్తున్నాయి మనలో? ఇంత ఆలోచన ఉంది. పొద్దున మన ఆలోచన విధానం ఎట్టుంది, నిన్నటి దినం మన ఆలోచన విధానం ఎట్టుంది, ఈ రోజు మన ఆలోచన విధానం ఎట్టుంది, మన స్వభావం నిన్నటి ఎట్లా ఉంది, ఈ రోజు ఎట్లా ఉంది, ఇవన్నీ మనం పరీక్షించుకోకపోతే ఆయన సంపూర్ణతలో మనం పోలేం. ఎక్కడో పాపం అనే అవిధేత అనేది మనకు అడ్డుపడుతుంది దేవుని దైవత్వానికి. దుష్టుడు మనం ఆ రీతిగా వాడు ఎడబాస్తుండేమో ప్రభు నుంచి దూరం చేయడానికి. ఇది మనం గ్రహించాలా. చూడండి, క్రొత్త జీవితం ఏంది? పరిశుద్ధమైన జీవితం, వినయం, తగ్గింపు జీవితం, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా సరెండర్ కావటం. సేవ పచ్చులను మనం ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటాం? ఒక దశలో మనం మాటలు చెప్తున్నాం కదా, కానీ మన జీవితం కూడా మారాలా. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, నా జీవితం మారకపోతే ఈ వాక్యం ప్రకారంగా నేను చెప్పి కూడా దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా. ఈ వాక్యము బయలుపరచబడ్డప్పుడు దేవుని ఆహారము, దేవుని యొక్క జీవాహారం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను దాన్ని భుజించకపోతే నాకు ఏం లాభం? అది ఎదురు చూసుకుంటూ కూర్చుంటే ఏం లాభం చెప్పండి? ఏం కూడా లాభం లేదు. వాక్యం మన ఎద్దకు బయలుపరచబడ్డప్పుడు, మన ఎద్దకు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించాలా. అప్పుడు ఆ వాక్యాన్ని మనలో సమలేఖనం అంటే ఆ వాక్యంలోకి మనము ఫోల్డ్ కాకపోతే, ఆ వాక్యానికి మనం వంగకపోతే, లోబడకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనము ఆయనలో మనం చేరుకోలేం. ఆ రీతిగానే ప్రతి సేవక జీవ పరిచర్యలో ఆ కాలంలో అపోస్తులు చూసి ఎంతో మంది వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళు దైవములు. అపోస్తులైన పౌలు శీల ఒక చోట, పౌలు బర్నబా అనుకుంటా, ఒక చోట ఒక కుంటివాడికి స్వస్థత కలిగితే అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో కుంటివాడు బాగా అయిపోతే వీళ్ళు దైవములు, వీళ్ళు దేవతలు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? మనుషులు వాళ్ళని పట్టుకొని వీళ్ళు దేవతలు మనుషుల రూపం దాల్చి ఇచ్చారని చెప్పి వాళ్ళకు బలులు అర్పణలు చేస్తా ఉంటే అప్పుడు పౌలు గారు ఏమన్నారు? నేను కూడా మీలాంటి మనిషినే, ఇవన్నీ మీరు విడిచిపెట్టి జీవం గల దేవుని వైపు తిరగాలని మేము మీకు ప్రకటిస్తామని చెప్తారు అక్కడ. దాని అర్థమైంది అది ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటాం అంటే, మనుషులు దృష్టికి దేవుని సేవకులు ఎట్లా కనిపిస్తున్నారు? ఒక దైవత్వం కలిగిన వాళ్ళ కనిపిస్తుందా లేదా? అంటే ఇప్పుడు యేసు ప్రభులో ఉన్న దైవత్వాన్ని ఆ రోజు శిష్యులు చూపించండు. ఆ దైవత్వాన్ని ఈ రోజు ఆయన బిడల ద్వారా ఈ లోకానికి చూపించాలని ఆశపడుతున్నాయి. అది అపోస్తులలో అది 100% నెరవేరింది. ప్రతి సేవకుల జీవ పరిచర్యల్లో అలాంటి దైవ స్వభావము కనబరిస్తే ప్రజలు దేవుని వైపు ఆకర్షింపబడతారు. దేవుని యొక్క మహిమ మనలో నుంచి బయటకు వస్తూ ఉంటది. ఆయన కనిపిస్తాడు. ఈయన దేవుని కుమారుడు అని ప్రభు గురించి వాళ్ళు సంబోధించారా లేదా? ఈయన నిజంగా దైవ కుమారుడే అన్నాడు. అంటే దాని నిదర్శనం ఎందుకు చూపించారు దైవ కుమారుడు అని? ఆయన గుణగణాలు, ఆయన చేసిన ప్రవర్తన, ఆయన సేవ పరిచర్య అన్ని విషయంలో ప్రజలు చూశారు. ఆయన్ని, దేవుని మహిమను ఆయనలో చూశారు, ఆయన దైవత్వాన్ని చూశారు కాబట్టి ప్రజలు రక్షణలోకి వచ్చారు. ఈ రోజు అలాంటి దైవత్వం ఈ రోజు ప్రతి క్రైస్తవ జీవితంలో అది కనపరచబడితే ఎంతో మంది ప్రభుతో ఆకర్షింపడతారు, ఎంతో మందిని ప్రభులో నడిపించగలం మనం. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక అదే. కానీ ఈ రోజు క్రైస్తవ జీవితం ఏం చేస్తుంది? అవన్నీ పక్కన పెట్టేసి ఏదో చేసుకోబోతుంది. కానీ ఏం చేసినా కూడా ఏం లాభం లేదు. దేవుని చిత్తం ఒక రీతిగా ఉంటుంది, ఇంకో రకంగా పోతే ఏమీ దానికి బ్యాలెన్స్ గా కనిపించదు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, మనం ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినా కూడా అది ఇస్తాడని ఉంది వాక్యం. యోహాను పత్రికలు 5వ అధ్యాయంలో చూస్తాం. మనం ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగంటే ప్రతిదీ ఆయన చిత్తానుసారంగా ఉండాలా. మనం ఏమడిగినా కానీ దేవుని చిత్తానికి అనుకూలంగా ఉందా? ఒకసారి మన సొంత చిత్తానికి లోబడతాం మనం. కానీ యేసుప్రభు ఏమన్నా తెలుసా? గెస్తమైన తోటలో, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు, అయినను నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే చిద్దించుగాకన్నాడు. ఆ పదం ఎందుకు అక్కడ వాడబడింది? ఒక దశలో శ్రమలలో, కష్టాల, బాధల్లో కూడా మన సొంత చిత్తానికి లోబడితే దేవుని చిత్తము నిష్ఫలం అయిపోతుంది. కానీ ఆ దిశలో కూడా ప్రభు ఎందుకు అది సంబోధించిందంటే, అలాంటి ప్రయాసంలో ఒకవేళ మనం ఉంటే, ప్రవ్వా నా జీవితంలో ఈ జరిగిన ప్రతి పరిస్థితి కూడా ఒకవేళ నీ చిత్తమే అయితే అది చిద్దించుగాక, ఒకవేళ నీ చిత్తంలో నేను లేకుండా నేను అవిధేతలు ఉంటే నాకు చూపించు ప్రవ్వా, నీ చిత్తానికి నీకు వ్యతిరేకంగా పోతున్నానేమో. ఇవన్నీ ఎట్లా మనం సంబోధించగలం? కేవలం ప్రార్థన జీవితంలోనే, ఆయన వాక్య ధ్యానంలో ఉన్నప్పుడు అన్ని ఆయన ఆత్మ ద్వారా అవన్నీ బయలుపరుచుకుంటూ ఉంటాడు. చూడండి, ఆ దైవత్వం మనలో కనిపించాలా? అపోస్తులలో కనిపించింది. అది వాళ్ళు జీవపు వాసనగా ఉన్నారు, పరిమళ సువాసనగా ఉన్నారు. వాళ్ళు నడుస్తున్నంటే దేవుని యొక్క పరిమళత్వం అంటే ఆయన యొక్క ప్రసన్నత, ఆయన సన్నిధి, ఆయన సత్యము. మరణపు వాసన అంటే ఆయన సువార్త ఎక్కడైతే వ్యాపించబడిందో, ఎక్కడైతే ప్రకటించబడిందో అక్కడ జీవం వచ్చింది మనుషుల్లో. అదే ఆయన రూపాంతరం అంటే, ఆయన రూపం అంటే ఆయన స్వరూపం అనేది దేవుని సత్యమైన వాక్కు. ఆ వాక్కు నీలో నాలో పెట్టి అది బయలుపరచుకోవాలని ఆయన ఎంతగానో ఆశపడుతుండే మన తండ్రి, మన ప్రభు. ఒక మనిషి జీవితము ఆయన స్వరూపంలో మాట అంటే ఫస్ట్ మన ఆలోచనలు యేసు ప్రభులాగా మనం ఆలోచించాలా, మన స్వభావం యేసు ప్రభులాగా ఉండాలా,
మన జీవితము యేసు ప్రభులాగా ఉండాలా. మనలో ఉన్న ఆయన జీవము బయటకు కనిపించేలాగా సంపూర్ణంగా ఆయన మన జీవితం ఆయనకు మార్చుకోవటం, ఆయనకు లోబడటం. ఏ రీతిగా, ఎందుకు దేవుడు మనకి ఇవన్నీ చూస్తున్నాడు? చూడండి, గొంగళ పురుగు మనం చూస్తాం కదా, చీతాకోక చిలుకలాగా మారుతూ ఉంటుంది. గొంగళ పురుగు గూడు కట్టుకుని ఉంటుంది ఒక దశలో, అంటే దాని పాత స్వభావం అది. ఎప్పుడైతే అది గూడు కట్టుకున్న ఆ గూడు పగలగొట్టుకొని బయటకు వస్తుందో దాన్ని ఆ పాత విధానాన్ని వదులుకొని కొత్తగా అది పైకి లేసి ఒక మంచి అందమైన చీతాకోక చిలుకలాగా అది పైకి ఎగిరిపోతాం మనం చూస్తూ ఉంటాం. రూపాంతరం అంటే అదే. పాత స్వభావంలో నుంచి మనం బయటకు రావాలా. ఒకవేళ పాత గుణగణాలు మనలో ఉన్నాయా, మన ఆలోచనలో ఉన్నాయా, మన స్వభావంలో, మన ప్రవర్తన అంతట్లో ఎలాగుంది, వాటిలో మనం రూపాంతరం చెందేమా అని మనం పరిశీలించుకోవాలా. చెందకపోతే ప్రవ్వా నా జీవితాన్ని మార్చు, నా ఆలోచన విధానం మార్చు ప్రవ్వా. ఎప్పుడు చూసినాక నేను అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నాను ప్రవ్వా, నా మనసు ఏదో ఒక రోగంగా పోతుంది ప్రవ్వా అంటే ప్రతిదీ మన కంట్రోల్లో మనం ఉండదు. ఎందుకు తెలుసా? దేవుని ఆత్మనే మనల్ని కంట్రోల్ చేయగలడు. పరిశుధాత్ముడు వచ్చినప్పుడే మన మనసు వేరొక వ్యక్తిగా నువ్వు మారిపోతావంట. అందుకు ఆయనను పరిశుధాత్మ ఎందుకు మనకి ఇచ్చినంటే దేవుడే కదా. ఆయన ఎప్పుడైతే మనలోకి వస్తాడో మన జీవితమే సంపూర్ణంగా మారిపోతుంటుంది. నవీన స్వభావము, ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకోమన్నాడు కదా. అంటే మొదటి దశ రూపాంతర స్థితి పరిశుధాత్మ ద్వారానే. అక్కడి నుంచి ఆయన నిన్ను సంపూర్ణతలోకి తీసుకెళ్తా ఉంటాడు. ఒక దశ నుంచి ఒక దశకి నిన్ను ప్రభులోకి తీసుకెళ్తా ఉంటాడు. కాబట్టి ఆ స్వభావం నుంచి మనము, పాత స్వభావం నుంచి మనం బయటికి రావాలా. ఉదాహరణకి మోషే గారి గురించి మనం చూస్తాం. సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన 40 దినాలు 40 రాత్రులు ప్రభుత్వం గడిపినప్పుడు ఆయన ముఖం ఎట్లుంది? మహా తేజస్తో ఇచ్చిందా లేదా? ఆ పరిచర్య, ఆ 10 ఆజ్ఞలు తీసుకొని ఆయన బయటకు వస్తున్నప్పుడు, కిందికి దిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోయినారు. అంటే దేవుని మహిమ, ఆయన మహిమ ఆయనలోకి వచ్చేసింది. మనుషులు చూడలేకపోయినారు. అయ్యో మోషే నీ ముఖం మేము చూడలేకపోతున్నాం అన్నప్పుడు ఆయన ముఖం మీద బట్టేసుకున్నాడు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా, ఆ కాలంలో ఆ పరిచర్య మహిమగలది. పరిచర్య రాతి పలకల మీద రాయబడిన పరిచర్య మహిమగలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా ఎంత మహిమ ఉంటుంది. ఆ మహిమగల పరిచర్యకు నడిపించబడాలంటే మన ఆలోచన మీద ప్రతి సమస్త ప్రవర్తనం ప్రభులోకి రూపాంతరం చెందాలా. అప్పుడే అలాంటి పరిచర్య మనం చేయగలం. అది అపోస్తులు చేశారు. క్రీస్తును వెంబడించారు వాళ్ళు, క్రీస్తును పోలి నడుచుకున్నారు వాళ్ళు. చూడండి ఆ రీతిగా చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో చూడండి ఒక మాట పౌలు గారు రాశారు. చూడండి ఇక్కడ, కావున 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, అంటే నీవు ఆలోచించే ప్రతిది కూడా అది నూతన పరచబడాలని చెప్తుంది అక్కడ వాక్యం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్న వాళ్ళను. అంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన అంటే దేవుని పోలికగా మార్చబడటమే రూపాంతర చెందే దశ. అది ఎట్లా వస్తుంది? అది గ్రాడ్యువల్ గా జరిగేది, ఒక దశ నుంచి ఒక జరిగేదని చెప్తుంది అక్కడ. చూడండి ఆ రీతిగానే రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి మనం చూస్తే, రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో, ఇప్పుడైతే, ఇప్పుడు అన్నప్పుడు ఇప్పుడే, దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక. ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నాం మనం, కానీ ఇప్పుడు విడుదల పొందమని చెప్తుంది అక్కడ. అక్షరానుసారమైన ప్రాచీన స్వభావం గలవారమై కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఆత్మానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన స్థితి కలిగి ఉండకపోతే మన సేవ చేయలేము. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన పరిచర్యలో మనుషులు రక్షణ పొందాలంటే, అనేకులు రూపాంతర స్థితికి దేవుని మహిమని చూడగలగాలంటే ఆ మహిమ నీలోంచి ప్రజ్వలించాలా. అందుకే బైబిల్లో ఒక మాట రాస్తుంటది, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో, నీకు వెలుగొచ్చింది, లెమ్ము తేజరిల్లెమ్ము, యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది, చూడుము చుట్టూ చూడుము, జనులను చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది అన్నది. అంటే దాని అర్థమైంది, నీలో మనలో ఆయన మహిమ ఉదయిస్తుంది. అంటే ఈ మహిమ ఎవరు చూడగలరంటే చీకట్లో ఉన్న వాళ్ళు చూడగలరు, చీకటి జీవితాలు చూడగలవు. చీకట్లో ఉన్నవాడు ఆ వెలుగు, నీలో ఉన్న వెలుగు, అది వాళ్ళకు ఈ లోకానికి కనిపించదు, కానీ చీకట్లో ఆ వెలుగు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఆ వెలుగుతుందో అక్కడ చీకటి మాయమైపోతుంది, చీకటి ఉండలేదు. అలాంటి గొప్ప దైవత్వాన్ని, ఆయన మహిమను, యేసుక్రీస్తు ప్రభులో ఉన్న ఆ మహిమను
ఆయన కనపరుచుకున్నాడు ఆ కొండ మీద రూపాంతర స్థితి. ఉన్నతమైన ఆత్మీయ స్థితి అది. ఆ స్థితిలో అపోస్తులను లేవనెత్తున్నాడు అనేది ఒక నిదర్శనం, ఒక ఒక సూచన అక్కడ కనబరుస్తున్నాడు. అదే ప్రకారంగా వాళ్ళది గ్రహించి అదే ప్రకారంగా వాళ్ళు పరిచర్య చేశారు. మన పరిచర్య జీవితంలో, మన సేవా పరిచర్య జీవితంలో అలాంటి స్థితికి మనం ఎదగాల అనేది దేవుని చిత్తమై ఉంది. కాబట్టి ఎలాంటి పరిచర్య అది చూడండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఎందుకు దేవుడు ఆ రూపాంతర స్థితికి మనం తీసుకెళ్లాలనుకుంటున్నాడు, ఎందుకు ఆ రీతిగా ఆయన ప్రణాళిక నెరవేర్చాలని ఆయన ఎందుకు అని చెప్తుండో అన్నప్పుడు చూడండి ఇక్కడ ఎలాంటి పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. ఈ వాక్యం చూసి నేను ముగించేస్తా. మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకుని ఎడల మొదలు పెట్టుచున్నామా? మేమే గొప్పలు చెప్పుకుంటున్నామా? ఈ బ్రదర్ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటున్నామా? కాదు. దేవుని వాక్యం మన ఎద్దకు వచ్చినప్పుడు, అది బయలుపరచబడ్డప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపిస్తున్నాం మనం. వాక్యం ఏం చెప్తుంది? మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకున్నట మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావాల్సినట్టుగా మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకుంటున్న మా పత్రిక మీరే కారా? చూడండి, మనమే పత్రికమని చెప్తుంది వాక్యం. అంటే రూపాంతర దశ ఏంటంటే, ఒక దశకు వచ్చే వరకు మనుషులు బైబిల్ చదవని వాళ్ళు కూడా నీలో ఉన్న క్రీస్తును చదవగలగాలి, క్రీస్తును వాక్యపు రూపం నీలో నుంచి చూడగలగాలి. అంటే అలాంటి దైవత్వాన్ని, అలాంటి రూపాంతర స్థితి దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. చదువుని వాడు, బైబిల్ చదవని వాడు కూడా మనలో క్రీస్తును చదవాలా, క్రీస్తు మనలో కనిపించాలా, ఆయన వాక్కు మనలో నుంచి బయలుదేరాలా, ఆ పత్రికలాగా మనం మారాలా అని చెప్తుంది వాక్యం. రాతి పలకల మీద గాని శిరాతోనే గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారే మీరు తేటపరచబడుచున్నారు. చూడండి, దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నంటే ప్రతి హృదయములో దేవుని వాక్యాన్ని ఆయన ఆత్మ ద్వారా రాయబడాల. ప్రతి హృదయంలో వాక్యం రాయబడాల. చెప్పండి, వాళ్ళ హృదయంలో పోయి మనం వాక్యం రాయగలమా? ఇది సాధ్యమేనా? చాలా కష్టమే ఈ వాక్యం. దేవుని జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా, పరిశుధాత్మ లేకుంటే ఏమి కాదని చెప్తున్నా అక్కడ, మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. డీటెయిల్ గా చెప్తున్న పౌలు గారు. చూడండి, క్రీస్తు ద్వారా దేవుని ఎలా మాకిట్టి నమ్మకం కలదు, యేసు ప్రభు ద్వారానే. అంటే వాళ్ళు నమ్మారు. కొరింథీ సంఘానికి పౌలు చెప్తుండ అక్కడ, అంటే ఎంతగా వాళ్ళని ఆయన తరబీదు చేస్తున్నాడు, వాళ్ళ ఆత్మీయ స్థితి, వాళ్ళ హృదయ పరిస్థితి ఏంది, అవన్నీ తన బిడ్డలకి పౌలు ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని పట్ల మనకున్న ఆ అవగాహన స్థితి ఆ రీతిగా ఉందా? ఈ వాక్యాన్ని మనం అట్లా తీసుకోగలమా? మనమే పత్రికలాగా కాగలమా? రూపాంతర స్థితి అంటే కంప్లీట్ గా క్రీస్తు స్వరూపంలో మార్చబడటం, అది కేవలం పరిశుధాత్మ ద్వారానే. చూడండి, తర్వాత మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా ఎంతటా మేమే సమర్థులమైన కాదు. అది ఏం కాదు, మేము ఎంత ఆలోచించినా ఏం మాలో ఏం లేదని చెప్తున్నాం. మాలో ఏ గొప్పతనం లేదు, ఏ సామర్థ్యం లేదు. మా సామర్థ్యము దేవుని వల్ల కలిగి ఉన్నది. ఇది కేవలం ప్రభు వల్లే కలుగుతుంది. ఎలాంటి పరిచర్య కొరకు దేవుడు మనల్ని పిలవాలనుకుంటున్నాడు? దేవుని ఆ రూపాంతర స్థితి దేవుడు ఎందుకు అక్కడ కొండ మీద అది బయలుపరుచుకున్నంటే, ఆయన సంఘాన్ని, ఆయన సిలువ మరణం తర్వాత దేవుని సంఘాన్ని ప్రపంచాత్మకంగా పేతురికి అది బయలుపరచాలా, పేతురు ద్వారా అది పునాది వేయబడాలా. ఆయన సంకల్పము, దేవుని ప్రణాళిక ఏందో వీరి ద్వారా అది జరగాలని ఆ పత్రిక, ఆ కొండ మీద రూపాంతర స్థితి వాళ్ళకు బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వచ్చి సమస్తాన్ని నెరవేర్చిండో, సమస్త శక్తుల మీద, సమస్త సృష్టి మీద సర్వ అధికారం ఆయన పొందుకున్నాడు. అదే అధికారము ఆయన మరణం తర్వాత అది మనకు అనుగ్రహించి, ఆయన దైవత్వాన్ని మనకిచ్చి, సమస్తాన్ని మనకిచ్చి ఆయన వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆత్మలో ఉండి, మనలో ఉండి అవి జ్ఞాపకం చేస్తూ మనం ఎట్లా నడవాలనేది దేవుడు తన ఆత్మ ద్వారా అవి బయలుపరుస్తున్నాడు. అందుకు మన పరిశుధాత్మ ఆయన ఎంతగానో ఆయన ఎందుకు మనం ఆనందించాలా. చూడండి, మరణకరమగు పరిచర్య అంటే పాత నిబంధన కాలంలో చూడండి ఉన్న పరిచర్య గురించి మాట్లాడుతున్నా. అక్కడ మరణకరమైన పరిచర్య అంటే ఏంది? రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధి అయినను, మహిమతో కూడినదైనను, రాతిక పలకల మీద రాసినా గానీ అందులో మహిమ ఉందని చెప్తున్నా. అక్కడ మోషే గారికి దేవుడు రాతి పలకల మీద ఇచ్చాడు. అది గొప్ప మహిమ గలది. ఆ పరిచర్య, మోషే పరిచర్య మహిమ గలదని చెప్తున్నా. అక్కడ మహిమతో ఉందని చెప్తున్నా. అక్కడ అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుండినను ఆ మహిమ తగ్గిపోయిందైనను ఇశ్రాయేలులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. చూడండి, ఎందుకు చూడలేకపోతున్నారు దేవుని మహిమను? ఈరోజు మనం చూడగలుగుతున్నామా? దేవుని మహిమను
ఆయన మహిమను తన బిడ్డలతో పంచుకుంటాడు కదా తన సేవకుల ద్వారా. అది ఎందుకు మనం చూడలేకపోతున్నాం? ఇదే ప్రశ్న మనం వేసుకోవాలా. మనం ఎందుకు ఆ స్థితికి మన ఆత్మలో ఎదగలేకపోతున్నాం? అది మనం ప్రశ్నించుకోవాలా. ఎక్కడ మనం తప్పిపోయినామో మన ఆత్మీయ జీవితాల్లో తిరిగి రెస్టోర్ చేసుకోవాలా. వాటిని మనం పరిశీలించుకోవాలా, నోట్అవుట్ చేసుకోవాలా. ఎక్కడ మనం తప్పిపోయినామో ప్రవ్వా మాకు చూపించు ప్రవ్వా, మేము తిరిగి పునరుద్ధరించుకోవాలా మన జీవితాన్ని. అలాంటి కృప నాకు ఈ ప్రవ్వా అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం. చూడండి, మోషే ముఖం మీద ప్రకాశించుండినను ఆ మహిమ తగ్గిపోనిదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయారు. ఎందుకు? చూడండి, ఆ తగ్గిపోయిన మహిమనే వాళ్ళు చూడలేకపోతే ఇట్లుండగా, ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. క్వశ్చన్ మార్క్ అక్కడ. ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ ఉంటుంది. అదే ఆ తగ్గిపోతున్న మహిమే అంతగా బలంగా ఉంటే ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోతే ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును పోలుస్తున్నాడు. ఆ మహిమ గల పరిచర్య దేవుడు మనకి ఇవ్వాలనుకుంటాం. మనకు ఆశ ఉందా? చెప్పండి, ఎంతమందికి ఆశ ఉంది? ఈ గ్రూపులో చెప్పబడ్డ వాక్యాలు ఎంతమంది స్వీకరించగలుగుతున్నారు? ఎంతమంది వాక్యాన్ని స్వీకరించగలుగుతారు? కనీసం ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చు. మరి ఎంతమంది వచ్చి నాకు తెలియదు. కానీ వాక్యం అందరికి బయలుపరచబడుతుంది కదా. ఆ వాక్యంలో అందరూ దాన్ని ఏకాలో ప్రభులో ఏకం కావాలా. వాక్యంలో ఏకం కావటం నేర్చుకోవటం మనం. అంటే వాక్యాన్ని మన హృదయంలో అవలంబించుకోవటం. చూడండి, శిక్షావిధి కారణమగు పరిచర్య మహిమగలదైతే నీతికారమైన పరిచర్య ఎంత అధికమైన మహిమగలదై ఉండును. చూడండి, తర్వాత చూడండి 11వ వచనం చూడండి, తగ్గిపోవచ్చున్నదే మహిమగలదైతే విని ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమగలను కదా. చూడండి, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇశ్రాయేలు తేరి చూడుకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమట్లా చెయ్యక ఇట్టి నిరీక్షణ గలవారమై, మేమట్లా చేయకన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. వాళ్ళు వాళ్ళే మేము ఉండక ఆ ముసుగు మీద మేము ముఖం మీద ముసుకేసుకోము. ఈ రోజు క్రైస్తవ జీవితం అంతా ముసుగులో ఉంది. ఈ రోజు దేవుని మహిమను చూడలేక ముసుగులో ఉంది. ఆ ముసుగు వాళ్ళే వేసుకున్నారు. దేవుని మహిమ, దేవుని సేవకు నుంచి ప్రకాశిస్తున్న మహిమను మేము చూడలేకపోతున్న మోసినప్పుడు ముసుకేసినారు. ఆ రోజు వేయబడ్డ ముసుగు ఈ రోజు కూడా అది మనుషుల్లో వేయబడుతూనే ఉంది. ఒకవేళ మనలో ముసుకుందా? ఆయన మహిమను మనం చూడలేకపోతున్నామా? ఆయన దైవత్వాన్ని, ఆయన నిత్య శక్తిని, ఆయన వాక్యంలోని సత్యాన్ని గ్రహించలేకపోతున్నామా? ఒకవేళ మనలో ముసుకుందా? మేము అట్లా చేయక ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. ధైర్యంగా మాట్లాడిన అపోస్తులు ఈ రోజు అలాంటి ధైర్యంగా మాట్లాడే ఆ నడిపింపు మనకు కావాలి కదా. ఈ తరానికి, ఈ యుగానికి, ఈ చివరి దినాల్లో అలాంటి ఆత్మీయమైన పిలుపులోకి అందరినీ నడిపించాలంటే మనలో ఎలాంటి మహిమ మనలో ప్రజీవించాలా? ఏ రీతిగా మనం ప్రభులో రూపాంతరం చెందాలా? ప్రతి దశలో సమస్త ప్రవర్తనలో మన రూపాంతరం ఉండాలా. దేవుని మహిమను కనిపించాలా మనలో. ఆ స్థితికి ప్రభు మనం నడిపించాలా. చూడండి, మరియు మీ వారి మనసులు కఠినములాయను. నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇంకా ముసుగులోనే ఉన్నారు మనుషులు, అంత ముసుగులోనే ఉన్నారు. కాబట్టి నేటి వరకు మోషే గ్రంథం చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. ఎక్కడుంది ముసుగు? వాళ్ళ హృదయం మీద ఉంది. కానీ వాళ్ళ హృదయము ఎప్పుడు ప్రభు వైపు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. ఒకవేళ ఈ రోజు క్రైస్తవ జీవితం అంతా వాళ్ళ హృదయం మీద, వాళ్ళ మీద ముసుగు వేయబడింది. దేవుని మహిమను చూడలేకపోతుంది. దేవునికి వాళ్ళ హృదయంలో చోటు ఇవ్వలేకపోతున్నారు. అడ్డుగా పెట్టేసాను ఆయనకి చోటు ఇవ్వకుండా. ఎప్పుడు వాళ్ళ మనసు ఆయన వైపు తిరుగుతుందో అప్పుడే అది తీసివేయబడుతుంది. ఎవరు తీసివేయాలా? వాళ్ళ మనసు ఎవరు ప్రభు వైపు తిప్పాలా అంటే నువ్వు, నేనే. ఆ సత్యాన్ని వాళ్ళకు చూపించాలా మనం. బహాటంగా, బహుధైర్యంగా చెప్పాలా. కాబట్టి ప్రభువే ఆత్మ గనక, ఆత్మ ఎక్కడుండి అక్కడ స్వాతంత్రం ఉంది. ఈ రోజు స్వాతంత్రం లేదు. పరిశుధాత్మను ఉంటే మనకు స్వాతంత్రం లేకపోతే బానిసత్వమే. ఈ రోజు క్రైస్తవ జీవితం అంతా బానిసత్వంలో ఉంది. ఇంకా మతపరమైన మత్తులు తొలదూగుతుంది. ఇంకా మతపరంగానే జీవిస్తుంది, వాక్యాలు బోధిస్తుంది, ఎన్నెన్నో చేస్తున్న కూటాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. కానీ రూపాంతర స్థితి లేదు. ఆయన దైవత్వాన్ని చూపించే గొప్ప వాళ్ళు, ఆయన సృష్టిని, ఆయన నిత్య శక్తిని చూపించి దేవుని దైవత్వము, ఈయన నిజమైన దేవుడు అని ఆయన నామాన్ని ప్రసిద్ధి చేసే గొప్ప దైవజనుల కొరకు ఆయన ఈ రోజు చూస్తుండు. ఈ రోజు మన వైపు చూస్తుండ ఆయన. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకు అలాంటి ఆసక్తి ఉందా? ఆశ ఉందా? నా స్థితిని మార్చు ప్రవ్వా, నా జీవితం ఒకప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు నన్ను మార్చు ప్రవ్వా అనే ప్రార్థనతోటి మనము ఈ వాక్యాన్ని మనము ముగించుకుందాం. 18వ వచనం చూడండి. మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రసింపజేయచ్చు. మనం అందరం ఉన్నప్పుడు మన గురించి మాట్లాడుతున్నాం. ప్రవ్వా, నాలో ఎలాంటి ముసుకుండాని ఉంటాయి వీలేదు ప్రవ్వా. ఒకవేళ ముసుకుంటే నా హృదయం మీద నాలో ఉంటే తొలగించు ప్రవ్వా. ఈ వాక్యం చెప్తుంది ప్రవ్వా, మేమందరం ముసుగులేని ముఖంతో మీ యొక్క మహిమ నుండి అద్దం వల్ల ప్రతిలింపజేయాల ప్రవ్వా. అంటే రిఫ్లెక్షన్ రావాలా, అద్దంలో నుంచి రిఫ్లెక్షన్ అంటే మెరవాలా.
అది ప్రజ్వలించాలని చెప్తుంది. మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభువు ఆత్మ చేత అంటే లేక ప్రభువు ఆత్మయోగు ప్రభు చేత ఆ పోలికనే మనం మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఇదంతా ఈ రూపాంతర స్థితి ఈ అంతా కూడా కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే మనము ఆ ఆత్మ పోలిక అంటే దేవుని పోలికగా మార్చబడం. అదే రూపాంతర స్థితి. ఆ పరిచర్య కొరకు దేవుడు మనల్ని ఆ రీతిగా ఆ శిష్యుల్ని ఆ కొండ మీద ఆ స్థితిని ఆయన కలిగించాడు. ఈ రోజు అదే కొండ ఆత్మీయ స్థితిలోకి దేవుడిని తీసుకెళ్లి ఆ స్థితిని ఆ మహిమను నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఆయన ప్రణాళికను ఆయన సృష్టిలో ఉన్న ఆయన సంకల్పాన్ని మన ద్వారా నెరవేర్చి ఆ ముసుగులో వాళ్ళందరినీ మహిమ నుంచి అధిక మహిమ చూసి వాళ్ళ కళ్ళను తెరిచి గుడ్డి వారిని తిరుగుటకు కుంటి వారిని నడిపించటకు చెరలను వారిని విడుదల చేయుటకు ప్రభు ఒక హిత వస్త్రాన్ని విడుదల ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించను. ఎందుకు దేవుడు నిన్ను నన్ను అభిషేకించండు? ఆ రూపాంతర స్థితికి ఎందుకు నడిపించిందంటే దేవుని సృష్టిలో ప్రణాళిక ఉంది. ఇదే ఆ ప్రణాళిక. కాబట్టి అలాంటి కృపలో అలాంటి ప్రణాళికలో ప్రభువు నడిపించాలా. నా ప్రవ్వ నా దేవానికి ఎంతో వందనాలు. నా ఆలోచనలు నా తలంపులు నా స్వభావము సమస్త విషయంలో ప్రవ్వ మేము రూపాంతరం చెందాలా ప్రవ్వ. ఒకవేళ నా ఆలోచన విధానంలో ఎక్కడ మేము తప్పిపోయినా మమ్మల్ని క్షమించండి అయినా. మా జీవితాలను సంపూర్ణపరచండి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాదాలు పట్టుకుంటున్నామైనా మీ కనికిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వారు ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతారో అప్పుడు ముసుగు తీసివేయబడినని వాక్యం సెలుస్తుంది ప్రవ్వ. నైనా మీ వైపు మేము తిరుగుతున్నాం ప్రవ్వ. మా హృదయం మీ తట్టుంది ప్రవ్వ. మా హృదయం మీద ముసుకుంటే తీసివేయండి. మా పైన ముసుకుంటే తీసివేయండి ప్రవ్వ. మీ మహిమను మేము చూడాలా ప్రవ్వ. అద్దం వల్ల ప్రచులింపించు మహిమ నుండి అధిక మహిమకు మీ పోలిగా మార్చబడాలా. మీకు రూపాంతర స్థితికి మేము ఎదగాల ప్రవ్వ. మా సేవ పరిచర్య ప్రతి విషయంలో మేము ఆ రీతిగా మేము ఉండాలా ప్రవ్వ. అలాంటి సేవ పరిచయలు మమ్మల్ని నడిపించమని ప్రాదిష్టమైన ఓ దేవింటున్న వారందరూ మీరు ఆస్వాదించి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప శాసన పెట్టుకోండి. విత్తబడిన వాక్యం మా జీవితంలో నీరు కట్టి ఫలింపజేసి ఓ ప్రభా ప్రతి ఒక్క జీవితంలో కార్యం జరిగించమని దేవానికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం. పరిశుధాత్మ దేవానికి ఎంతో వందాలైనా మాకు ఎన్నో విషయాలు ప్రవ్వ మీరు మాకు బయలుపరిచినందుకు నీకు ఎంతో వందాలైనా. నా దేవ నా ప్రవ్వ మీరు అక్కడ బహు త్వరగుంది ప్రవ్వ. మేము సిద్ధపడాలా, అనేకులు సిద్ధపరచాలా. అలాంటి సేవ పరిచయం మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబీపీఎం గ్రూప్ అండ్ బ్రదర్ సిస్టర్ కుటుంబీకులు అందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్.